हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय श्री कृष्ण ప్రభుత్వం జై ఓం నమో వెంకటేశాయ. సో దిస్ ఇస్ థర్డ్ వీడియో. సో తిరుమల నుంచి తిరుపతికి అలిపిరి స్టెప్స్, అలిపిరి ఫుట్పాత్. సో ఇక్కడికల్లా వచ్చాము. ఇది వచ్చేసి శ్రీ వెంకటేశ్వర ఎమర్జెన్సీ మెడికల్ సెంటర్. ఇక్కడ గ్లోబల్ హాస్పిటల్ గ్రూప్ తరఫున ఉంది. ఫ్రీ ఎమర్జెన్సీ మెడికల్ ఫెసిలిటీ ఉంది. ఎవరికైనా ఏదైనా గాయాలైనా, ఏదైనా ఇబ్బంది అయినా, సో జలుబు, దగ్గు, జ్వరం ఇలాంటి ట్రీట్మెంట్స్ కావాలంటే ఇక్కడ ఇస్తారు. సో తప్పకుండా ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకోండి. సో ప్రతి ఒక్కరు భక్తులు, సో వెంకటేశ్వర స్వామి భక్తులు, డెవోటీస్ అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే. సో వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్, టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి వచ్చేసి వీడియో చూస్తున్నప్పుడు ఇమీడియట్గా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోకి సబ్స్క్రైబ్ బటన్ రెడ్లో నొక్కేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని అప్పుడు వీడియో ప్రతి ఒక్కటి మిస్ కాకుండా చూడగలరు. మీకు మిస్ కాకుండా నోటిఫికేషన్ మిస్ వస్తున్నప్పుడు ఇటువంటి వీడియో మీరు మిస్ కారు. సో ప్రతి ఒక్కరు చక్కగా చూడగలరు. సో మీరు ఇచ్చేటువంటి గొప్ప సపోర్ట్ ఏంటంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ ఇవ్వండి. సో మీ దగ్గర నుంచి గవర్నమెంట్ గొప్ప సపోర్ట్ వచ్చింది, గొప్ప మద్దతు ఏంటంటే సో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఇట్లా భక్తులందరూ, సో వెంకటేశ్వర స్వామి భక్తులు అందరూ ప్రతి ఒక్కరు ఇట్లా కర్పూరం వెలిగించుకుంటూ పైకి వెళ్తుంటారు. సో వాళ్ళ దగ్గరికి వచ్చేసారు కాబట్టి తిరుమలకి స్టెప్స్కి. సో ఇది త్వరగా రీచ్ అవుతారు. ఒక మొక్కుబడిగా చేసుకుంటారు ప్రతి ఒక్కరు. మీరైనా ఎవరైనా చేసుకోవచ్చు. సో థర్డ్ వీడియో. సో తిరుమల నుంచి తిరుపతికి అలిపిరి మెడిసిన్, అలిపిరి స్టెప్స్, అలిపిరి ఫుట్పాత్ నుంచి కిందికి వెళ్తున్నాం. సో దిస్ థర్డ్ వీడియో. కొందరు మోకాలు కూడా మెట్ల నుంచి, అంటే మోకాలు మెట్టు కాకుండా మామూలుగా ఇట్లా మోకాల మీద నడుస్తూ వెళ్తుంటారు. ఒక ముగ్గురులా పిలించుకుంటారు. మంచిగా ఇది మోకాలు మెట్టు కూడా ఉండొచ్చు పైకి. సో లాస్ట్ మోకాలు మెట్టు వస్తుంది కదా, మోకాలు మెట్టు నుంచి పైకి వెళ్ళిపోతారు. అది విషయం. సో తప్పకుండా నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి. నా ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్స్ జర్నీ లైఫ్. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్కి స్వాగతం. టెంపుల్స్ జర్నీ లైఫ్. టెంపుల్స్ ఇంకో ఛానల్ వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. సో సపోర్ట్ ఇవ్వండి. మీకు భారతదేశంలో సౌత్ ఇండియా కావచ్చు, నార్త్ ఇండియా కావచ్చు, ప్రతి ఒక్క టెంపుల్ దర్శన వీడియోస్ని మీకు అప్లోడ్ చేస్తుంటాను. మంచి కంటెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను. ఓకే, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో షాప్స్ కూడా ఉంటుంది. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్ ప్రతి ఒక్క షాప్స్ ఉంటాయి. ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనం మీకు భక్తులకి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తులకి కానీ, హరే కృష్ణ భక్తులు, రామ భక్తులు, కృష్ణ భక్తులు, శివ భక్తులు కావచ్చు, అన్నిస్వామి భక్తులు కావచ్చు, ఐస్వామి భక్తులు కావచ్చు, అమ్మవారి భక్తులు కావచ్చు, ఇంకా మిగతా అన్ని హిందూ టెంపుల్స్ యొక్క భక్తులందరికీ మంచి అవకాశం. అంటే తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల వచ్చేసి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అత్యద్భుతమైనటువంటి దేవాలయం. సో ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతి పొందినటువంటి దేవస్థానం, పుణ్యక్షేత్రం ఇది. సో ఎంతోమంది విదేశాల నుంచి కూడా వస్తుంటారు, వచ్చి దర్శనం చేసుకుంటారు. అటువంటి గొప్ప పుణ్యక్షేత్రం, తప్పకుండా దర్శించుకోండి. సో తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం తిరుమల ఉంటుంది. తిరుపతి నుంచి తిరుమలకి మొత్తం వచ్చేసి ఫుట్పాత్, అలిపిరి ఫుట్పాత్ నుంచి 3550 స్టెప్స్ ఉంటాయి. ఇప్పుడు మనం తిరుమల నుంచి తిరుపతికి రిటర్న్ వెళ్తున్నాము. అదే సేమ్ అలిపిరి ఫుట్పాత్ నుంచి. సో చూడొచ్చు మీరు దారిపడిన ప్రతి ఒక్కరు రిటర్న్, అంటే తిరుమల నుంచి తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేటువంటి వాళ్ళందరూ ఇల్లు భక్తులు. సో వెళ్తున్నారు. ఇది మోకాలు మెట్టు అంటారు. ఐ థింక్ ఇంతకుముందు భక్తులు భక్తులు కదా, మోకాల మీద వెళ్తుంటారు అట్లా. సో అది ఒక మొక్కుబడి. ఇట్లా ప్రతి ఒక్కరు ఈ మోకాలు స్టెప్ రాగానే సో ఈ విధంగా చేస్తారు. తప్పకుండా ఈ విధంగా వివరణ చేయొచ్చు. అది మీ ఛాయిస్, అది మీ ఇష్టం. అది ఒక మొక్కుబడిగా చేసుకోవాలంటే ఇట్లా చేసుకోవచ్చు. ఒక ఫలితం ఉంటుంది. సో మీరు ఏదైనా ఫలితం ఆశించకుండా చేయండి. ఫలితం ఆశిస్తే ఏమీ రాదు. అది శుద్ధుడు అతను చేస్తాడు, ఆ భక్తులు చేస్తున్నాడు అట్లా. నాకు ఇది కావాలి, అది కావాలని కోరుకోవద్దండి. సో శరణ్ మాత్రం పొందండి. అప్పుడు భగవంతుడు అన్నీ అనుగ్రహిస్తాడు, అన్నీ కల్పిస్తాడు. హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే. ఇది మోకాలు మెట్టు అంటారు. సో మోకాలు మెట్టు. సో ఇట్లా మోకాలు మెట్టు నుంచి వెళ్తుంటారు. ఓకే, సో ఇది వాళ్ళ యొక్క మొక్కుబడి, వాళ్ళ యొక్క ఒక పట్టుదల, ఒక దీక్ష చేయాలి. ఏదన్నా ఒక మోకాలు మెట్టు ఇది ఒక అనాదికాలం నుంచి వస్తుంది కాబట్టి ఇది ఒక సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం. ఇక విధంగా వచ్చినప్పుడు సో మోకాలు మెట్టు. సో తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళేటప్పుడు అలిపిరి స్టెప్స్ ద్వారా, అలిపిరి మెట్ల ద్వారా చివరిలో మీకు వస్తుంది. సో మోకాలు మెట్టుని చూడండి. అందరూ ఇక్కడ పసుపు కుంకుమ రిలీజ్ చేసి కొబ్బరికాయ కొట్టేసి మోకాల మీద మెట్లెత్తు వెళ్తుంటారు. సో అక్కడ చివరి వరకు వెళ్తారు అట్లా. సో తప్పకుండా దర్శించుకోండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ.
సుమారు అక్కడ చూడండి. సో మోకాల మీద వెళ్ళేటువంటి మోకాల మీద నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు, మోకాల మీద పోతూ వెళ్ళేవాళ్ళు, మోకాల మీద మెట్ల మీద వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. సో అటువంటి వాళ్ళకి అది అవకాశం కాదు. సో ఒక దీక్ష, ఒక పట్టుదల, ఒక మొక్కుబడి. ఈ మొక్కుబడిని సో ఇది చాలా కొన్ని వందలాది సంవత్సరాల నుంచి వస్తుంది కాబట్టి సో మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. సో ఎవరైతే వీలైతే మేము మొక్కల మీద నడుస్తాము, మొక్కల మీద వెళ్తాము, మెట్లు ఎక్కుతాము అనే వాళ్ళు తప్పకుండా చేయండి. సో వీళ్ళని వాళ్ళు మోకాలు నొప్పులు ఉండేవాళ్ళు, అనారోగ్యంతో బాధపడే వాళ్ళు కూడా మీకు మోకాలు కూడా సరిగా వచ్చి చెప్పడం అనేది భగవంతుని దయ. సో చూడండి స్టార్ట్ చేశారు నుంచి పిల్లలు, భక్తులు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ స్టార్ట్ చేశారు మోకాలు నొప్పులు. సో మధ్యలో అక్కడ ఆపుకుంటారు. సో కంటిన్యూగా పోతూ ఉండాలి మోకాలు నొప్పులు. చూడండి పక్కన చూడండి మోకాలను స్టార్ట్ చేశారు వీళ్ళు. వీళ్ళ జర్నీ, వీళ్ళ మోకాల మీద జర్నీ సక్సెస్ కావాలని భగవంతుని యొక్క అనుగ్రహం వెళ్ళాలి. భక్తులు ఉండాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. నమో విష్ణుపాదాయ కృష్ణకృష్ణాయ భూతులు శ్రీమతి భక్తివేదంత స్వామినికి నామస్తే సరస్వతి గౌరవాన్ని ప్రచారణ శ్రీ విశ్వేశ్వర పాశ్చాత్య దేశాన్ని జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బంధు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జై శ్రీకృష్ణ పరమాత్మ జై. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. సో తప్పకుండా ఇక్కడ పసుపు కుంకుమ వేసేసి మీరు హారతి ఇచ్చేసేసి దండం పెట్టుకోండి. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. సో ఇంత గాలి మోకాలు మెట్టు, ఇది గాలిగోపుల పేరు వచ్చి చూపిస్తాను. ఇక్కడ టెంకాయలు కూడా ఉంటాయి. మీకు గోలికి మాసం టెంకాయలు అదే తెచ్చుకోవాల్సి ఉంది, ఇక్కడ తీసుకోవచ్చు. సో కర్పూరం కూడా ఉంటుంది ఇక్కడ, అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. సో ఇది ప్రత్యేకత ఉంటాయి ఇక్కడ, ఒక ఇది ప్రత్యేకత ఉంటుంది. సో ఇప్పుడు గాలిగోపుల ఇంత ప్రత్యేకత చూడొచ్చు. ఈ గాలిగోపురం వచ్చేసి డిలపియేటెడ్ గోపురం అండ్ కొట్టి తిరుపతి ట్రాన్స్ప్లాంటెడ్ వినాయక్ ఐఏఎస్. ఇక్కడ మనకి ఇక్కడ టీ స్టాల్ కూడా ఉంటుంది. మొబైల్ పెట్టుకోరు చూడొచ్చు. ఇది స్టెప్ నెంబర్ 2010 మోకాలు మెట్టు అంటారు, చూడొచ్చు. సో ఇది మోకాలు మెట్టు. ఇక్కడ నుంచి ఎవరైనా మొక్కుబడి ఉన్న వాళ్ళు హిందువుల సాంప్రదాయం, సంస్కృతి సాంప్రదాయం ఒక పద్ధతిగా చేయాలి, ఒక భక్తిగా చేయాలని తప్పనిసరిగా మోకాలు పెట్టి చేస్తారు. సో తప్పనిసరిగా మీరు కూడా ఎవరైనా ఉంటే మీకు కాలు బాగున్నా బాగాలేకపోయినా ఒక మొక్కుబడి చెల్లించుకోవాల్సింది. తప్పనిసరిగా మోకాలు మెట్టు దగ్గరికి వచ్చినప్పుడు కై వరకు మీకు నడవండి. సో అది మంచి ఫలితం ఇస్తుంది. మీరు ఫలితం కోసం, ఆశ కోసం మీరు ఈ మోకాలు